భద్రాద్రి ఆలయ భూముల్లో అక్రమ కట్టడాలను అడ్డుకున్న ఆలయ ఈవో రమాదేవిపై ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు. ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోవడంతో భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి భద్రాచల రామయ్య ఆలయానికి చెందిన భూముల్లో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. సమాచారం అందుకున్న ఆలయ ఈవో రమాదేవి దేవస్థానం సిబ్బంది అక్రమ నిర్మాణాలను అడ్డుకున్నారు. అడ్డుకోబోయిన ఈవో రమాదేవి ఆలయ సిబ్బందిపై ఆక్రమణదారులు దాడి చేశారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా ఆలయ భూముల విషయంలో ఆక్రమణదారులు దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఒక మహిళని కూడా చూడకుండా ఆక్రమణదారులు ఈవోపై దాడి చేసినటువంటి దృశ్యాలు బ్రేక్ న్యూస్ ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వారు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి మాట కూడా వినపడుతోంది. దీనికి సంబంధించి ఆడవారి మీద దాడి చేస్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్ విజువల్స్ రూపంలో చూస్తున్నాం. ఈవో రమాదేవిపై దాడిని అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. మహిళని కూడా చూడకుండా దాడి చేయడం అమానుషం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రమాదేవి స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి ఆలయ భూముల అక్రమ కట్టడాలను అడ్డుకున్న ఆలయ ఈవో రమాదేవిపై ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డటువంటి విజువల్స్ బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూడొచ్చు. ఈవో రమాదేవి నేపథ్యంలో స్పృహ తప్పి పడిపోవడంతో భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అల్లూరు జిల్లా పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాచల రామయ్య ఆలయానికి చెందిన భూముల్లో కొందరు అక్రమంగా నిర్మాణాలు అయితే చేపట్టారు. సమాచారం అందుకున్నటువంటి ఆలయ ఈవో రమాదేవి దేవస్థానం సిబ్బంది ఆక్రమణదారులను అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అడ్డుకోబోయినటువంటి ఈవో రమాదేవి ఆలయ సిబ్బందిపై ఆక్రమణదారులు కర్కశంగా దాడి చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా ఆలయ భూముల విషయంలో ఆక్రమణదారులు దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదం కొనసాగుతూ వస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? మహిళని కూడా చూడకుండా ఆక్రమణదారులు దాడి చేయడానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మురళి, మనం చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఆలయానికి సంబంధించినటువంటి భూములు దాదాపుగా 889 ఎకరాల భూము భద్రాద్రి ఆలయానికి సంబంధించిన భూములు ఉన్నాయి. ఈ భూములు మొత్తం కూడా భద్రాచలం సమీపంలోని పురుషోత్తపట్నంలో ఉంటాయి. అయితే రాష్ట్ర విభజనలో భాగంగా పురుషోత్తపట్నం ఆంధ్ర రాష్ట్రంలో కలిసినట్టు పరిస్థితి కాబట్టి రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్రాలో పోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి ఏటపాక మండలంలోని అల్లూరు జిల్లాగా ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఆ ప్రాంతంలో దాదాపుగా భద్రాచలానికి సంబంధించిన ఆలయ భూములు 889 ఎకరాలు అక్కడ ల్యాండ్ ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే అక్కడ ల్యాండ్స్ మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నట్టు కొంతమంది ఆక్రమణకు రోజు కొద్దిగా కూడా ఆక్యుపై చేస్తుంటారు. అంతేకాకుండా అక్కడ కట్టడాలు కూడా కొనసాగిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా పూర్తి స్థాయి కూడా ఆలయానికి సంబంధించిన భూములన్నీ కూడా అక్కడ ఆక్యుపై చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు పట్టాలు చేయించుకోవడం, అక్కడ ఉన్న అధికారులు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన భూములు అవి కావు కదా కాబట్టి వాళ్ళకి సంబంధం లేదు. అటు వాస్తవానికి ఎందుకంటే భద్రాచలం ఆలయానికి సంబంధించిన భూములు అక్కడికి ఎవరు వచ్చి అడగరు కదా, ఎవరు వస్తారు ఎవరు పోతారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు ఉన్నట్టు పరిస్థితి కాబట్టి గతంలో ఉన్నట్టు జగన్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్నటి కూటమి ప్రభుత్వం కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో కూడా ఆలయానికి సంబంధించిన భూములు మొత్తం కూడా అక్కడ అక్రమార్కులు అయితే ఆక్యుపై చేసినట్టు పరిస్థితి కాబట్టి వాళ్ళు ఆక్యుపై చేయడమే కాకుండా అక్కడ ఉన్న అధికారులు రెవెన్యూకి సంబంధించిన కొంతమంది అధికారులు మొత్తం కూడా వాళ్ళ దగ్గర భారీ ఎత్తున ఆ ముడుపులు తీసుకొని వాళ్ళకి పట్టాలు చేయడం,
పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి లబ్ధి పొందే విధంగా కూడా అక్కడ మొత్తం కూడా ల్యాండ్స్ రాసిస్తున్న పరిస్థితి అక్కడ ఉంది. అయితే ఆలయానికి సంబంధించిన ఈవో రమాదేవి మాత్రం కొన్ని సార్లు అక్కడికి వెళ్ళినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. గత ఏడాది కింద కూడా అక్కడ కొంతమంది అక్రమార్కులు అక్కడ కొన్ని నిర్మాణాలు చేస్తే అవన్నీ కూడా కూల్చివేశారు. అక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా భారీగా కూడా అక్కడ భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతానికి అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా అక్కడ భారీ ఎత్తున కూడా కట్టడాలు చేశారు, అక్కడ నిర్మాణాలు చేసినట్టు పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీస్ ఫోర్స్ తోటి, తెలంగాణ పోలీస్ ఫోర్స్ తోటి అయితే ఈవో రామాదేవి అక్కడికి చేరుకుంది. అక్కడ కూడా వందలాది మంది అంత చూసుకున్నట్టయితే విజువల్ మనం స్పష్టంగా చూసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మీరు ఇందాక చెప్పినట్లుగా వారేం చెప్తున్నారు దీనికి సంబంధించి? రమాదేవి క్లియర్ కట్ గా ఆధారాలతో సహా పట్టాలతో సహా చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది కదా, దీనికి సంబంధించి ఏంటి? అదే మనం చెప్పేది. ఎందుకంటే అక్కడ ఉన్నట్టు రెవెన్యూ సిబ్బంది మొత్తం కూడా అక్కడ ఎవరైతే ఆక్యుపై చేస్తున్నారో, ఎవరైతే అక్రమార్కున్నారో వాళ్ళతోటే చేతులు కలిపినట్టు పరిస్థితి కనపడుతుంది. కాసులకు కక్కుర్తి పడ్డట్టుగా స్పష్టంగా కనపడుతుంది. అక్కడ స్పష్టంగా మనం చూడొచ్చు. ఎందుకంటే గత ఇన్ని సంవత్సరాల కాంతి అంటే కొన్ని వందల ఏళ్ల కాంచి కూడా ఆ భూములు మొత్తం కూడా భద్రాచలానికి సంబంధించిన ఆలయం కింద ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలాంటి ఇష్యూ లేదు. ఎందుకంటే అధికారులు మొత్తం కూడా కలిసి ఉండేది, పూర్తిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో, విభజనలో భాగంగా కొన్ని మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలిసినాయి. రాష్ట్ర విభజన తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని మండలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పోయినట్టు పరిస్థితి కనపడుతుంది. రామయ్య భూములు మొత్తం కూడా విభజనలో ఆంధ్రప్రదేశ్ లో కలిసినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే కలిసినప్పుడు కూడా ఆస్తులు అనేది ఖచ్చితంగా ఎవరు డాక్యుమెంట్ ఎవరి పేరు మీద ఉంటే అక్కడే ఉంటాయి. అయితే ఆలయానికి సంబంధించిన భూములు కాబట్టి ఆలయ పేరు మీద డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆలయానికి సంబంధించిన భూములు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఆలయానికి సంబంధించి అధికారులు మాత్రమే సంరక్షించాలి. ఎందుకంటే దానికి ఒక మనుషులు అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఆలయానికి సంబంధించిన దేవుడి భూములు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఎవరు వచ్చి ఇక్కడ అడగరు ఏమి చేయరని దాని మీద కూడా ఉంది. అంతే దాదాపు కోట్ల విలువ చేసినటువంటి భూములు, వందలాది ఎకరాల్లో ఆ భూములు ఉన్నట్టు పరిస్థితి కాబట్టి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా చాలా కూడా ఆక్యుపై చేసినట్టు పరిస్థితి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలి. ఎవరికి కూడా అక్కడ నివాసం ఉండడానికి కానీ వాళ్ళు అక్కడ ఎలాంటి లబ్ధి పొందడానికి కూడా ఆ భూములు ఎవరికి కూడా తెలియవు. కేవలం ఆ ఆలయానికి సంబంధించిన భూములు కాబట్టి కోట్ల విలువ చేసే భూముల మీద బడాబాబుల కళ్ళు పద్దటి పరిస్థితిగా పడుతుంది. ఇప్పటికే మనం చూసుకుంటే ఆ భూములు కొద్దిగా రోజు కొద్దిగా కూడా దాన్ని ఆక్యుపై చేయడం, అక్కడ ఇండ్ల నిర్మాణం చేయడం, పూర్తి స్థాయి కూడా వాళ్ళు ఏదో ఒకటి ఆ రకంగా అయితే ఆక్యుపై చేస్తుంది. అక్కడ అధికారులు పూర్తి స్థాయి కూడా ఆక్రమణకులకే మద్దతు ఇస్తున్నారు. ఎంత మేర ఆక్రమణకు గురైనట్లుగా అక్కడ ఆధారాలు ఉన్నాయి నవీన్, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? అంటే ప్రస్తుతానికి అయితే ఆలయానికి సంబంధించిన 829 పైసలకు ఎకరాలు అక్కడ భూములు ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికే అక్కడ చూసుకుంటే 3 నుంచి 400 ఎకరాల దాకా కూడా ఆక్యుపై అయిందని చెప్పేసి కూడా ఈవో రమాదేవి చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి గత కొన్ని సంవత్సరాల కాంచి కూడా ఆమె పూర్తి స్థాయి కూడా ఆ భూములు కాపాడుకుంటా వస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి అధికారుల నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో కూడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ కాబట్టి అక్కడ అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ ఎవరు ఆక్యుపై చేసిన ఇంటి నెంబర్లు ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన పట్టాలు చేసేయడం, పూర్తి స్థాయిలో కూడా కాసులకు కక్కుర్తిపడి అయితే ఈ పని చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి అది ఎట్టి పరిస్థితులు కూడా భద్రాద్రికి సంబంధించినటువంటి ఆలయ భూములు ఆలయం కిందనే ఉంటాయి. ఎవరికి కూడా దీన్ని కబ్జా చేయకూడదని చెప్పేసి కూడా ఈవో చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఈవో ఈ రోజు అడ్డుకుంటానికి పోయింది. అక్కడ ఉన్నట్టు నిర్మాణాలు పూర్తి స్థాయి కూడా అడ్డుకుంటానికి పోతేనే ఆమెపై అయితే దాడి చేశారు. దాడి చేయడంతో కూడా ఆమె పూర్తి స్థాయి కూడా స్పృహ కోల్పోయినట్టు పరిస్థితి కాబట్టి వెంటనే ఆమెని భద్రాచలంలో ఉన్నట్టు స్థానిక హాస్పిటల్కి అయితే అక్కడ ఉన్నట్టు ఆలయ సిబ్బంది కూడా తరలించిన పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు. వందలాది మంది కూడా అక్కడ ఆమెపై దాడి వచ్చినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆక్రమార్కులు అనమాట. అంటే అక్కడ ఉన్నట్టు ల్యాండ్ ను కొద్దిగా కబ్జా చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయి కూడా అంటే ఈ ఒక కొలిక్కి రావాలంటే మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఎందుకంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇవన్నీ కూడా ఆక్యుపై అవుతుందని చెప్పేసి కూడా అక్కడ ఈవో చెప్తున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా ఆషామాషి కాదు. ఎందుకంటే వందలాది ఎకరాలు ఉంది, కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ల్యాండ్ ఉంది. అక్కడ పూర్తిగా కూడా అక్రమార్కులు మొత్తం కూడా ల్యాండ్ కబ్జా చేయడం, వాళ్ళ పేరు మీద పట్టాలు చేయించుకున్నటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి అక్కడ ఉన్న అధికారులు కూడా అక్రమార్కులకైతే ఒత్తాసు పలుకుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఈవో పూర్తి స్థాయి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆపై అయితే ఈ రోజు దాడి జరిగిన పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూటమి చాలా సీరియస్ గా తీసుకొని పూర్తి స్థాయి కూడా భద్రాద్రి ఆలయం సంబంధించిన భూములు పరిరక్షించాలని చెప్పేసి కూడా భద్రాచలం వాసులు అయితే కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.